బెజవాడ వరద బాధితుల కష్టాలు పట్టించుకునేవారే కరువయ్యారు. చాలా ఇళ్లు ఇంకా బురదలోనే ఉండిపోయాయి. ఇప్పుడిప్పుడే కష్టాల నుంచి కోరుకుంటున్న వారికి పరిహారం ఓ ప్రహసనంగా మారిపోయింది. జాబితాలో పేరున్నా డబ్బులు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చుట్టూ తిరగలేక కాళ్లు అరిగిపోతున్నాయని వాపోతున్నారు బాధితులు. బుడమేరు వరద అపార నష్టాన్ని మిగిల్చింది. 1-2 కాదు, వందలాది ఇళ్లు, వేలాది వాహనాలు, లక్షల్లో నష్టం వాటిల్లింది. రాష్ట్రమంతా స్పందించింది. సీఎం సహాయ నిధికి ఏకంగా 500 కోట్ల విరాళాలు వచ్చాయి. కానీ వరద బాధితులకు పరిహారం ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తోంది కూటమి సర్కార్. 2,32,000 కుటుంబాలు వరద బారిన పడ్డాయని స్వయంగా సీఎం చంద్రబాబే ప్రకటించారు. అందరికీ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ తరువాత మాట మార్చేశారు. కేవలం 80,000 మందికి మాత్రమే పరిహారం ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన వరద బాధితులు రోడ్డెక్కారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బుడమేరు వరద తగ్గి 35 రోజులు దాటినా నష్టపరిహారం అందక నానా అవస్థలు పడుతున్నారు బాధితులు. సచివాలయం, బ్యాంకులు, కలెక్టరేట్ చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ డీటెయిల్స్ సరిగ్గా లేవని చెప్పి దానివల్ల పడలేదని చెప్పమంటున్నారు. దానివల్ల మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ మళ్ళీ తీసుకెళ్ళి ఇప్పుడు సచివాలయంలో ఇచ్చాం. అంటే సగం మంది దాకా పడ్డే, సగం మంది దాకా పడలేదు. చాలా మంది సచివాలయం చుట్టూ మొత్తం తిరుగుతూనే ఉన్నారు. అక్కడ కలెక్టర్ ఆఫీస్ పెట్టుకోవడం వస్తుంది చూడండి అని చెప్పి అంటున్నారు. అంతే రాసుకుని వెళ్ళారు. ఇంకంతే సెలెక్ట్ అయింది, మేమే వెళ్తున్నాము, వాళ్ళు ఏం చెప్పట్లేదు. 30వ తారీఖున 10,000 పడ్డాయి. మళ్ళీ వెళ్ళాను సచివాలయం కాడికి. ఏంటమ్మా కింద కదా, మరి ఏమి లేదు, ఒక గుడ్డ కూడా మెగలేదు. నువ్వు చూసావు కదా, మొత్తం పాడైపోయి 10,000 పడ్డాయి అంటే కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళాను ఉంది. పొద్దున్న నాకు తెలియక 3 ఆటోలు మారి కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్తే ఇక్కడ లేదమ్మా, ఇక్కడ రాసుకోవట్లేదు, పైకి వెళ్ళిపోయినాయి కాగితాలు. మళ్ళీ సచివాలయం కాడికి వెళ్ళండి అని అన్నారు. మళ్ళీ సచివాలయం కాడికి వెళ్తే ఆ అమ్మాయి ఉంది, వాలంటీర్ అమ్మాయి. ఆ అమ్మాయిని అడిగితే ఏం మాట్లాడలేదు. అయ్యా ఏం మాట్లాడుకోకుండా వెళ్ళిపోయింది. ఎన్యూమరేషన్ పూర్తయిందని, అందరి అకౌంట్లలో పరిహారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ వేలాది మంది అప్లికేషన్లు పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఏ దానికి ఏది లేదండి, ఇప్పటికి లేదు. వెళ్తున్నాం, అడుగుతున్నాం, బ్యాంకులు కాడికి బ్యాంకుల్లో పడట్లేదు అంటున్నారు. సచివాలయం దగ్గరికి వెళ్తే వస్తాయి అంటున్నారు. ఇంకా అదే కానీ ఇంకంతకంటే వివరం ఏం చెప్పట్లేదండి. తిరుగుతున్నాం. రాసుకున్నారు కానీ ఇవ్వలేదు డబ్బులు. వెళ్ళి అడిగినా సమాధానం లేదు. కాగితాలు పెడుతున్నాం, రోజు వెళ్ళి బ్యాంకులకి వెళ్ళి చూసుకుని వస్తున్నాము. తిండి తిప్పలు లేకుండా చచ్చిపోతున్నా. ఆ బ్యాంకుల చుట్టూ, సచివాలయం చుట్టూ అన్ని చోట్ల తిరిగి పొద్దున్న 7ంటికి వెళ్తారు, 2 అవుతుంది వచ్చేటప్పటికి. వరద కారణంగా చాలా మంది చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఇళ్లకు మాత్రమే పరిహారం ఇస్తామంటున్న అధికారులు మెషిన్ల గురించి తమకు తెలియదంటూ కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇక్కడ ఉన్న నివాసం ఉన్న వాళ్ళకే రాస్తామన్నారు. వరకు పక్కన ఉండే మనిషి మొత్తం సామాన్లు పోయినాయి, తనకు మాత్రం రాస్తామన్నారు. కానీ ఆ అబ్బాయికి కూడా డబ్బులు పడలేదు. చాలాసార్లు తిరిగాడు. మేము కూడా వెళ్ళాం రాపిద్దామని, సచివాలయంలో రాపించామని. ఇంతవరకు అసలు పేరు కాదు కదా, ఏది రాలేదు. ఇన్సూరెన్స్ ఉంటేనే మిషన్లకు పట్టించుకుంటామన్నారండి. వరద ప్రభావానికి గురై సర్వం కోల్పోయిన బాధితుల్లో చాలా మందికి ఇప్పటికీ పరిహారం అందలేదు. దీంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి.